Hi friends, welcome back to my channel Coordinator. Today we are going to discuss about the basic Linux commands. నేను ఈరోజు వాట్ ఆర్ ద బేసిక్ లైనక్స్ కమాండ్స్ అనేది మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. నేను ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి దాంట్లోకి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు రైట్ వాట్ ఆర్ ద బేసిక్ లైనక్స్ కమాండ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది డెవాప్స్ ఇంజనీర్. సో మీ డే టు డే యాక్టివిటీస్లో డివాప్స్ ఇంజనీర్లో ప్రతి ఒక్క రోజు ఈ బేసిక్ లైనక్స్ కమాండ్స్ అనేది వాడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ బ్రాట్ అప్ విత్ దిస్ న్యూ వీడియో బేసిక్ లైనక్స్ కమాండ్. మన సిరీస్లో ఇది ఒక పార్ట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డీల్ నౌ. సో లెట్స్ స్టార్ట్ ద ఇన్స్టెన్స్. So it's called Linux. I'm going to give my web server as Linux because I'm going to deal with Linux commands. So I'm selecting OS as Ubuntu. Let me launch the instance. I'm going without key value base. Yeah, it's getting launched. So let me enter into my terminal. Here the instance, it's running. Let me do refresh and I will enter. Connect. So connection establishing jarugutundi. So let me start with the commands which are very important in a day-to-day activity of DevOps engineering. Yeah, look at the screen. Stay tuned. 10 to 15 minutes I'm going to explain. So let me clear the screen. So first command is all about the PWD. What is PWD? PWD is nothing but present working directory. So మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ ఈస్ ఎ డైరెక్టరీ? డైరెక్టరీ ఈజ్ లైక్ ఏ ఫోల్డర్. మనం బయట ఎలా ఫోల్డర్ క్రియేట్ చేస్తామో అలానే లైనక్స్ టెర్మినాలజీలో డైరెక్టరీస్ కాల్డ్ ఎస్ ఫోల్డర్ అంటారు. మనం ఏ ఫోల్డర్లో ఉన్నామంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూపించింది. ప్రెసెంట్ PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని అర్థం. సో ఎక్కడ ఉన్నాం? /home/ubuntu అనే ఒక డైరెక్టరీలో వీఆర్ అట్ ది ప్రెసెంట్ అక్కడ ఉన్నాం. ఆ డైరెక్టరీలో మనం ఆ డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి మనం వేరే డైరెక్టరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు బై క్రియేటింగ్ ఎ న్యూ డైరెక్టరీ కాల్డ్ ఎస్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో కూడా మనం చేంజ్ అవ్వచ్చు బై యూజింగ్ సర్టెన్ కమాండ్స్. ఈరోజు నేను డీల్ చేయబోతున్నాను. సో ఆ కమాండ్ అయిపోగానే ఐ విల్ క్రియేట్ ఎ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేద్దాం. నథింగ్ బట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తా. mkdir ఒక ఫోల్డర్, mkdir ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్లో. సో ఐ జస్ట్ టుక్ ప్రాజెక్ట్ యాజ్ ర్యాండమ్. ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి. దట్స్ వై ఐ నేమ్ ఇట్ యాజ్ ఎ ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ అనే లెట్ మీ ఎంటర్. లెట్ మీ డూ ls. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ నథింగ్ బట్ న్యూ డైరెక్టరీ కూడా క్రియేట్ అయిపోయింది. నేను ఇక్కడే 3 కమాండ్స్ చెప్పాను చూడండి. PWD అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో చూపించింది. mkdir is all about the creation of directory or a folder. Both are same. So that is the reason why I created a project అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. నేను చేసింది చూడాలంటే అలా ls is all about the listing of files and directories. సో ls అనేది ఏం చెప్పిద్ది? లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనేది చూపించింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ యూజ్డ్ ls కమాండ్. సో దీస్ ఆర్ ద 3 కమాండ్స్. చూడండి ఎంత ఈజీగా ఉందో. 1 minute నేను 3 కమాండ్స్ చెప్పాను మీకు. వెరీ ఈజీ కమాండ్స్. సార్ మీరు అడిగారు సార్ ఇప్పుడు నా ప్రెజెంట్ డైరెక్టరీ దేంట్లో ఉందో చూడాలంటే మళ్ళీ ఆ ప్రెజెంట్ డైరెక్టరీలో ఏ డైరెక్ట్ /home/ubuntu ఉన్నారు సార్. నాకు ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. mkdir అనే ప్రాజెక్ట్ చూసారు ఆ ఫోల్డర్ ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి సార్ అంటే ఎలా? బై యూజింగ్ ఏ కమాండ్ కాల్ cd ప్రాజెక్ట్ అని మీరు జస్ట్ అంటే నేను ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాను. ఐ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఫోల్డర్. లెట్ మీ డూ ls లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సారీ. సో ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళా కాబట్టి అది చూపించదు. నేను ls చేస్తే ఎందుకు రాలేదు? నేను ఆల్రెడీ ఆ పర్టికులర్ mkdir యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్లో వెళ్ళిపోయాను. నేను cd కమాండ్ చేంజ్ డైరెక్టరీ అంటారు. cd ఆల్ అబౌట్ ది చేంజ్ ద డైరెక్టరీ. నేను ఇంతకుముందు /home/ubuntuలో ఉన్న డైరెక్టరీ నుంచి ప్రాజెక్ట్ అనే డైరెక్టరీలో చేంజ్ అయిపోయా బై యూజింగ్ cd కమాండ్. వాట్ ఈస్ cd? చేంజ్ ఆఫ్ డైరెక్టరీ. సో లెట్ మీ క్లియర్ ద ఫాంట్ స్క్రీన్. సో నేను ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఫోల్డర్ నథింగ్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఉండి నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేయబోతున్నాను. ఫర్ ద క్రియేటింగ్ ఆఫ్ ఎ ఫైల్, ఒక ఫైల్ని మీరు క్రియేట్ చేయాలంటే దానికి ఒక కమాండ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ టచ్ కమాండ్. టచ్ ఫైల్ 1 అనండి. సో లెట్ మీ ఎంటర్. లెట్ మీ డూ ls. ఇప్పుడు చేయండి ls. ఫైల్ 1 నథింగ్ బట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ls ఈజ్ ఆల్ అబౌట్ లిస్టింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీ మీకు ముందే చెప్పాను. సో ఫైల్ 1 అనేది క్రియేట్ అయిపోయింది. అక్కడ ఏ ఫోల్డర్లో /home/ubuntu నుంచి చేంజ్ డైరెక్టరీ అయ్యి mk ప్రాజెక్ట్ అనే డైరెక్టరీలోకి వెళ్ళి నథింగ్ బట్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. దిస్ ఈస్ హౌ సింపుల్ ఇట్ ఈస్.
చూడండి ఫైల్ 1 క్రియేట్ అయిపోయింది. సార్ నేను ఒకేసారి ఒక 10 ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకో, దానికి ఉంది వితౌట్ ఇలా రాసి ఫైల్ 1 to ఒక 3 చేద్దాం. 3 మీరు అక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇన్సైడ్ దట్ పారాంథసిస్లో. సో చూడండి లెట్ మీ డూ ఎల్ఎస్ ఎన్ని ఫైల్ సి 1 2 3 3 ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి. చూడండి జస్ట్ ఇంతకుముందు ఒకటే ఫైల్ ఉండేది, ఇప్పుడు ఎడిషన్ ఫైల్ 2 ఫైల్ 3 కూడా క్రియేట్ అయిపోయింది బై యూజింగ్ టచ్ ఫైల్. అది ఇట్స్ వే ఆఫ్ లైక్ లూప్ లాగా ఉంటుంది అది ఆ కమాండ్ అనేది. సో ఐ బ్రాట్ సమ్ లూప్ కమాండ్ కాబట్టి టచ్ ఫైల్ 1 2 3 అలా చేస్తే ఆటోమేటిక్గా 3 ఫైల్స్. ఇట్స్ లైక్ గెటింగ్ ఆఫ్ మల్టిపుల్ ఫైల్స్. ఒకవేళ క్రియేట్ చేయమన్నారంటే ఒకవేళ మీ మేనేజర్ యూ హ్యావ్ టు యూస్ దట్ పర్టికులర్ కమాండ్. టచ్ ఫైల్ అని ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలో అన్ని నెంబర్స్ మీరు ఇవ్వాలి ఆ ఒక పారాంథసిస్లో. సో లెట్ మీ క్లియర్ ఇట్. సో నేను ఇప్పుడు చూడండి ఎన్ని కమాండ్స్ చెప్పాను. PWD ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, CD చేంజ్ ఆఫ్ డైరెక్టరీ, MKDR క్రియేటింగ్ ఏ డైరెక్టరీ. నథింగ్ బట్ CD అంటే ఏంది చేంజ్ ఆఫ్ డైరెక్టరీ. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అనే డైరెక్టరీలోకి వెళ్ళటం. LS ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అది చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ ఐ సెట్ టచ్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్రియేటింగ్ ఫైల్. ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేస్తూ MKDR, ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం బై యూజింగ్ టచ్ కమాండ్స్. సో ఇది ఒకవేళ సార్ ఐ వాంట్ టు రిమూవ్ ఫైల్ని రిమూవ్ చేయాలంటే ఎలా, RM ఫైల్ 1 అని కొట్టండి, ఫైల్ 2 అని కొట్టండి. డిలీట్ అయిపోయిందో లేదు ఎలా చూసుకోవాలి. యూ ఆల్రెడీ నో దట్ LS, జస్ట్ ఎంటర్ LS ఫైల్ 2 ఏది లేదు, డిలీట్ అయిపోయింది. సో ఐ జస్ట్ రిమూవ్డ్ దట్ ఫైల్ 2 అనేది రిమూవ్ చేశాను. దట్స్ వై ఇట్ షోడ్ ఓన్లీ ఫైల్ 1 అండ్ ఫైల్ 3. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చూడండి నేను ఫైల్ క్రియేట్ చేశాను, ఫైల్ డిలీట్ కూడా చేశాను బై యూజింగ్ RM అనేది రిమూవ్ అనే కమాండ్ అంటారు. సో ఆ తర్వాత DF-H అంటారు. ఇదేంటంటే డిస్క్ యూసేజ్. -H ఏంటంటే సార్ అంటే -H ఈజ్ ఆల్ అబౌట్ ది హ్యూమన్ రీడబుల్. మనకు అండర్స్టాండింగ్ రీతిలో చూపించేది హ్యూమన్ రీడబుల్. దట్ ఈస్ అబౌట్ DF అంటే డిస్క్ యూసేజ్ అంటారు. ఒక్కొక్క ఫైల్ ఎంత యూజ్ చేసుకుందో చూపించింది. నేను చూడండి డెవ్ రూట్ అని చూడండి 6.8 GB, యూజ్డ్ 1.8 GB. సో అవైలబుల్ ఎంత ఉంది, డిస్క్ యూసేజ్ అనేది ఎంత ఉందో ప్రతి ఒక్కటి చూడండి. వేర్ ఫైల్, TMPFs, ఈ వేర్స్ కానీ డెవ్ నెంబర్స్ కానీ ఇలాంటి ప్రతిదీ ఫైల్ సిస్టమ్స్ కానీ ఎంత తీసుకుని డిస్క్ని అది చూపించేదే. ఈ ప్రీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఇవన్నీ TMPF, వేర్స్ ఇవన్నీ. సో ఒక్కొక్కటి ఎంత తీసుకుంది డిస్క్ స్పేస్ అనేది. దట్ ఈస్ అబౌట్ ది DF-H అంటారు. అది డిస్క్ యూసేజ్ స్పేస్, ద కమాండ్ పేరు. లెట్ మీ క్లియర్ ఇట్. లెట్ మీ డూ ఇంకో కమాండ్ ఉంది మెమరీ చూడటానికి. వాట్ ఈస్ దట్? సారీ, free -m. చూడండి టోటల్ మెమరీ ఎంత ఉంది ఇన్స్టాన్స్ ఇది 914 ఉంది. 914 యూజ్ ఎంత అయిపోయింది 365 అప్పుడు ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఇట్ షోస్ అబౌట్ ది మెమరీ యూసేజ్ అంటారు. -m అనేది ఇట్ విల్ షో వాట్ ద మెమరీ యూ యూజ్డ్, వాట్ ఎగ్జాక్ట్లీ మెమరీ ఎగ్జిస్టెడ్ అనేది చూపించేది ఫ్రీ కమాండ్. సో అది -m కమాండ్ పేరు అది. సో సార్ నేను ఫైల్ క్రియేట్ చేశారు, లెట్ మీ డూ LS. ఫైల్ క్రియేట్ చేశారు, ఓకే ఫైల్ 1 ఉంది, ఫైల్ 3 ఉంది. నేను ఆ ఫైల్లో ఏదో ఒకటి రాయాలనుకుంటున్నాను సార్, కానీ మీరు నాకు ఏం చేస్తారని అడగొచ్చు ఆ క్వశ్చన్. నేను ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ ఫైల్ అనుకోండి. నేను ఆ ఫైల్లో రాయాలి అని ఫిక్స్ అయిపోయాను. మీరు ఒకవేళ మీ మేనేజర్ అడిగారు ఏదో ఒక రాయాలి, ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో నువ్వు కంటెంట్ ఫిల్ చేయాలన్నారు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫర్ దట్ దేర్ ఈజ్ ఏ విమ్ ఎడిటర్ అంటారు దాన్ని. విమ్ ఎడిటర్. ఆ ఎడిటర్ని యూజ్ చేసుకొని నువ్వు నీ కంటెంట్ని లోన రాసుకోవచ్చు. విమ్ ఫైల్ 1 ఆల్రెడీ ఫైల్ చేశాం కాబట్టి ఫైల్ 1 ఎంటర్ చేయండి. ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళిపోయింది. లెట్ మీ రైట్ సంథింగ్. నేను ఒకసారి కొద్దిగా రాస్తాను చూడండి. హలో, సో లెట్ మీ బ్యాక్ స్పేస్. సో హలో, స్ట్రింగ్స్ వాడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. జస్ట్ ఎనీథింగ్, ఏదో ఒక కంటెంట్ మీరు అక్కడ బ్రౌజ్ చేయాలి. యూ హ్యావ్ టు రైట్ ఇట్ దే. ఫస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ జస్ట్ ఫస్ట్ డే కాబట్టి కమాండ్స్లో ఇలా చేస్తున్నాను. సో లెట్ మీ స్ట్రింగ్స్ వాడాను. బేసికల్గా ఇంతే వాడతారు స్ట్రింగ్స్ అనేది. సో లెట్ మీ డూ ఎస్కేప్ కాలమన్ WQ ఎక్స్క్లమేటరీ అండ్ జస్ట్ క్లోజ్ అయిపోయింది. సార్ మీరు ఏం రాశారో నేను ఇప్పుడు బయట చూడాలనుకుంటున్నాను, అప్పుడు మీరు ఏం చేస్తారు? హౌ యూ గోయింగ్ టు షో మీ ద ఎగ్జాక్ట్ కంటెంట్ విచ్ ఐ రిటర్న్ ఇన్ దట్ విమ్ ఫైల్ అనే ఫైల్ 1లో నేను ఏం రాశానో నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. వితౌట్ ఓపెనింగ్ విమ్ మళ్ళీ ఓపెన్ చేయకుండా నేను చూడాలనుకుంటున్నాను. ఎలా? త్రో కమాండ్ కాల్
cat is all about the list of content inside that file. Cat file 1. Let me do enter. సి నేను రాసింది అదే కదా, హలో ఫస్ట్ ప్రాజెక్ట్ అని, ఇది కంటెంట్ అని చూపించేసింది. క్యాట్ ఫైల్, వాట్ క్యాట్ ఫైల్ టాక్స్ అబౌట్, ఇట్ విల్ లిస్ట్ ద కంటెంట్ ఇన్సైడ్ దట్ ఫైల్. ఏదైతే కంటెంట్ రాసానో మనం రాసిందంతా బయటకు చూపించేది ఏంటంటే క్యాట్ ఫైల్. విమ్ ఏంది, విమ్ ఎడిటర్ అంటారు. దాని గురించి ఒక 5 minutes నేను వీడియో చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. దానికి ఫ్యూచర్ వీడియోస్లో విమ్ గురించి సపరేట్ డీల్ చేస్తాను. సో విమ్ ఎడిటర్ వాడి నేను ఒక కంటెంట్ అనేది రాసి నేను చూడాలనుకుందంటే సేవ్ చేసిన తర్వాత క్యాట్ ఫైల్ వాడి. సో సి లెట్ మీ క్లియర్ ఇట్. సి నేను ఇప్పుడు విమ్ కమాండ్ వాడాను, క్యాట్ కమాండ్ వాడాను. మళ్ళీ నేను ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. మళ్ళీ ఎల్ఎస్తోనే -L ఉంది. వాట్ ఈస్ దిస్? ls-l అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లిస్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ నథింగ్ బట్ డైరెక్టరీస్. ఇట్ విల్ ఆల్సో షో హూ ఇస్ ద పర్మిషన్స్ చూపించింది, సైజ్ చూపించింది, ఓనర్ ఎవరు, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించేదే ls-l అంటారు. చూడండి, ప్రతి ఉబంటు టైము, ఫైల్ 1 ఫైల్ 2 నథింగ్ బట్ నీ యూజర్స్ ఎవరు, ప్రతిదీ చూపించేది. ఇట్ విల్ షో ఎగ్జాక్ట్ పర్మిషన్స్ కానీ ఓనర్ కానీ డీటెయిల్లీ చూపించేది. ఓనర్, సైజు, ఉబంటు ఈజ్ ఓనర్, అలాంటి ప్రతి ఒక్కరు చూపించేదే ls-l అంటారు. సో ఆఫ్టర్ దట్ దెర్ ఈజ్ అనదర్ కమాండ్ ls-a అంటారు. షో ఆల్ ఫైల్స్ అండ్ హిడెన్ ఫైల్స్ కూడా చూపించింది ls-a. చూడండి, హిడెన్ ఫైల్ డాట్ ఉంది చూసారా, దట్ ఈస్ కాల్డ్ హిడెన్ ఫైల్స్. అది ls-a. ఫైల్ 1 ఫైల్ 2 మనం ఆల్రెడీ ఫైల్ చూపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో షో అబౌట్ ది హిడెన్ ఫైల్స్ ఏమన్నాయో కూడా చూపించింది. దట్ ఈస్ అబౌట్ ది ls-a అంటారు దాన్ని. లెట్ మీ క్లియర్ ఇట్. ఓకే, ఇప్పుడు దాకా ఏమేమి చెప్పాను, ఇప్పుడు దాకా ఏమేమి కమాండ్స్ చెప్పాను ఒకసారి రివైజ్ చేద్దామా? లెట్ మీ డూ హిస్టరీ చేద్దాం. ఐ విల్ రైట్ ఎ కమాండ్ కాల్ హిస్టరీ. చూడండి, PWD మీకంటే ఏందో చెప్పాను, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీలోనో చూపించి, డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. ఓకే, యూ గాట్ ఇట్. mkdir అంటే ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ ఫోల్డర్, నథింగ్ బట్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం, నథింగ్ బట్ డైరెక్టరీని క్రియేట్ చేయడం. ls లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. వాట్ అబౌట్ cd చేంజ్ ఆఫ్ డైరెక్టరీ, ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ టచ్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ ఫైల్స్. వాట్ ఈస్ ls ఈజ్ ఆల్ అబౌట్ లిస్ట్ చూపాను మీకు. వాట్ ఈస్ టచ్ ఫైల్స్, లూప్ వాడాను అక్కడ. rm is also talk about the removing of files. So df-h what is all talk about disk usage ఏముంది, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో చూపించింది. ఫ్రీ మెమరీ, విమ్ ఎడిటర్ నీకు చెప్పాను, లోన్ ఆఫ్ కంటెంట్ రాసుకోవచ్చు. క్యాట్ ఇట్ షోస్ లిస్ట్ ఆఫ్ కంటెంట్ అని. సో ప్రతి ఒక్క కమాండ్ మీకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 కమాండ్స్ ఆల్రెడీ చెప్పేశాను. లెట్ మీ క్లియర్ ఇట్. లెట్ మీ డూ టాప్ కమాండ్. మీరు నన్ను అడగొచ్చు వాట్ ఈస్ టాప్ కమాండ్ అని, మీరు నన్ను అడగొచ్చు. సరే ఈ టాప్ కమాండ్ ఏంటి సార్ అంటే, మీరు it shows the running processes on your system and their resource usage. ఏమేమి ప్రాసెస్ రన్ అయితే చూపించింది. లైక్ CPUs ఏంది, లైక్ మెమరీ ఏంది, మెమరీ రన్నింగ్ ఏమేమి రన్ అవుతుంది, మెమరీ చూపించింది, CPU యూసేజ్ చూపించింది, ప్రతి ఒక్కటి చూపించింది. వాట్ ఆర్ ద రన్నింగ్ ప్రాసెస్ ఆన్ యువర్ సిస్టమ్ చూపించేదాన్ని టాప్ కమాండ్ అంటారు. దట్ ఈస్ అబౌట్ ది టాప్ కమాండ్. లెట్ మీ క్లియర్ ఇట్. నేను ఇప్పటికే టాప్ కమాండ్ ఈజ్ ఆల్ అబౌట్ ది చెప్పా కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ది షో యువర్ రన్నింగ్ ప్రాసెసెస్ చూపించేదాన్నే టాప్ కమాండ్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లైనక్స్ బేసిక్ కమాండ్స్. ఇవనేవి ఇంకా డెప్త్లో కమాండ్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఇన్ డెప్త్ కమాండ్స్ కూడా ఫ్యూచర్లో డీల్ చేస్తాను. సార్ మీరు ఫోల్డర్ డైరెక్టరీ క్రియేట్ చేయడం చూపించారు, ఆ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ నేను వెనకాలకు వచ్చేస్తాను. సార్ నేను ఆ ప్రాజెక్ట్ ఒక డైరెక్టరీ నుంచి వెనకాల రావాలి సార్, దానికి ఒక కమాండ్ చెప్పండి అంటే అడిగారు. నేను ఇప్పుడు నార్మల్గా /home/ubuntu అనే డైరెక్టరీ నథింగ్ బట్ ఆ ఫోల్డర్లోకి రావాలనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ నుంచి. దానికి ఏం చేయాలి సార్ అంటారు. దానికి cd జస్ట్ డూ ఇట్ దట్. నేను ఇప్పుడు ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ చెక్ చేస్తాను. సో సారీ, స్పెల్ రాంగ్. PWD /home/ubuntuలో ఉన్నాను. చూడండి, నేను ఇంతకుముందు ఏ డైరెక్టరీలో ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు దేంట్లోకి వచ్చా, /home/ubuntu డైరెక్టరీలోకి వచ్చా. సో నేను ఆ డైరెక్టరీ నుంచి ఈ డైరెక్టరీకి రావాలంటే cd ... ఉంది చూసారా, అది వాడాలి. cd ... అనేది ఇట్స్ అబౌట్ ది గెటింగ్ బ్యాక్ టు యువర్ డైరెక్టరీ. ఇట్స్ అబౌట్ ది ఆ డైరెక్టరీ నుంచి వెనక్కి వచ్చేది ఏ కమాండ్ అంటే cd. ఆ cd ... అనే కమాండ్ మీరు బయటికి రావడానికి యూజ్ చేసే కమాండ్ అంటారు దాన్ని. సో నేను సార్ లెట్ మీ డూ ls
ప్రాజెక్ట్లో నేను ఫైల్స్ క్రియేట్ చేశాను, అది మీకు తెలుసు. ప్రాజెక్ట్ అనే దాంట్లో నేను ఫైల్స్ క్రియేట్ చేశాను తెలుసు, దాంట్లోకి వెళ్ళొచ్చు. సార్ నేను ఆ ఒక్క ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ నథింగ్ బట్ ఆ ఫోల్డర్ని కూడా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏం కమాండ్ ఉందనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తీసేయాలనిపించింది, మీరు అప్పుడు ఏం కమాండ్ వాడతారంటే rm-rf ప్రాజెక్ట్, జస్ట్ టైప్ ప్రాజెక్ట్. నేను కొట్టగానే ప్రాజెక్ట్ అనే ఫైల్స్ లోన్ ఉంటాయి చూసారా, ఆ ఫోల్డర్లో అన్నీ కూడా పోతాయి. లెట్ మీ డు ఎంటర్, లెట్ మీ ఎల్ఎస్ చేద్దాం, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అని. సి ఏమి లేదు, నా ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్ చూపించిందా? ఇందాక ఎల్ఎస్ చేస్తే చూపించింది కదా డైరెక్టరీ, ఇప్పుడు చూపించిందా? లేదు, దేనికంటే డిలీట్ చేసేసాను. దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ లైనక్స్ కమాండ్స్ వర్క్ ఇన్ రియల్ టైంలో కూడా ఇంతే. కాకపోతే మీరు ప్రాజెక్ట్స్ డీల్ చేస్తారు కాబట్టి కంపెనీస్ ఎంటర్ప్రైజెస్ లెవెల్లో అలా ఒక డిఫరెంట్గా ఉంటుంది. బట్ బేసిక్ అయితే ఇలానే వెళ్ళాలి, ఒక వర్క్ ఫ్లో అంటే ఇలానే ఉంటుంది. దీస్ ఆర్ ది బేసిక్. ఈ కమాండ్స్ వచ్చిన మీకు బేసిక్స్ ఒక బిగినర్ లెవెల్లో యూస్ఫుల్ అయితే. సో లెట్ మీ క్లియర్ ఇట్. చూడండి నేను ఎన్ని కమాండ్స్ చెప్పాను. See, these are the commands which I used so far. ఇక్కడ విమ్ అన్నా కదా సార్, నేను విమ్ గురించి ఒక 5 minutes వీడియో చేస్తాను. విమ్ ఎడిటర్ అది చాలా ఇంపార్టెంట్, దాని గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చేసి చూపిస్తాను. సో టుడే క్లాస్ అబౌట్ దిస్, ఇదే ఈరోజు క్లాస్ అంతా ఓన్లీ బేసిక్ లైనక్స్ కమాండ్స్ గురించే. కాబట్టి నేను ఫైల్స్ క్రియేట్ చేశాను, ఫోల్డర్స్ క్రియేట్ చేశాను, ఎలానికి వెళ్ళాను, బయటికి ఎలా వచ్చాను, ఫ్రీ కమాండ్స్, విమ్, క్యాట్, లిస్ట్ ఆఫ్ కంటెంట్, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. -l, 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 హిడెన్ ఫైల్స్, ఇలాంటివన్నీ. -l అనేది పర్మిషన్స్, సైజు, ఓనర్ ఎవరు, ప్రతి ఒక్కటి చూపించింది. సో దీస్ ఆర్ ది బేసిక్స్ అండ్ కమాండ్ లైనక్స్ కమాండ్స్. ఒక డెవాప్స్ ఇంజనీర్ ఈ తెలియకుండా లోనికి వెళ్ళలేరు. సో థ్యాంక్ యూ, ఇది ఈరోజు వీడియో. రేపు ఇంకో కొత్త వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.